సార్ ఇప్పుడు గతంలో ఈ ప్రాంతంలో రామగుండం పరిశ్రమిక ప్రాంతంలో గుండాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జాఫర్ అని ఇంకేదో పేర్లు మేము అంటే చిన్నప్పుడు విన్నాం. అవి నిజమా? అటువంటి గుండా వ్యవస్థ ఇక్కడ ఉండేనా? ఖచ్చితంగా ఉండే సార్. ఎందుకంటే మేము కళ్ళతో చూసినాము సార్. అంటే రకరకాల గుండాయిజం ఉండేది సార్. ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పినట్టు ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకం, తర్వాత అధికార పార్టీకి సంబంధించినటువంటి గుండాగిరి అది వేరే రూపంలో ఉండేది సార్. అంటే దాన్ని ఎవరు అడ్డుకునే వాళ్ళు కానీ హద్దుపద్దు లేదు. ఎప్పుడైతే మీకు సిపిఐఎంఎల్ పార్టీ పుట్టిందో సార్ ఇవన్నీ క్రమేపీ కూడా కంట్రోల్ అవ్వకుండా వచ్చినవి. నిజంగా చెప్పాలంటే ఎవరేమనుకున్నా మంచిదే కానీ పోలీస్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి సార్. అప్పుడు పోలీస్ అంటే ఇక్కడ 3 కానిస్టేబుల్లో ఎస్ఐ ఉండేది సార్. నిజంగా కూడా పార్టీ వచ్చిన తర్వాతనే ఈ గుండాయుధానికి ఒక అడ్డుకట్ట వేయగలిగినాం, ప్రజలకు నిజంగా కూడా రక్షణ కల్పించినాం. ఆ క్రమంలో మేము చాలా కేసులలో ఇరుక్కున్నాం. అందులో మీరు అన్నారు కాబట్టి జాఫర్ నాకు కూడా మిత్రుడే. తర్వాత చాలా ఇబ్బందులు పడి చనిపోయినరు. నా దగ్గర కూడా చాలాసార్లు వచ్చిన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా వచ్చిండు. కానీ ఆయనది ఒక తరం, ఒక యుగమే నడిచింది అంటుంటారు. నిజమే, జమానా ఒక యుగమే నడిచింది. ఎట్లా అంటే ఆయన మామూలు మనిషిగానే ఉండే. తర్వాత ఈ సింగరేణిలో కోల్ లోడింగ్ అనేటువంటిది, అన్లోడింగ్ లేదు, లోడింగ్ అనేది ఏంటంటే బొగ్గు ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కడ స్టోర్ చేయాలో తెలియక దాన్ని బయట కుప్పలుగా పోదురు. పోసినప్పుడు మళ్ళీ ఎక్కడ వచ్చినప్పుడు ఏవైతే ఫ్యాక్టరీలకు తీసుకుపోయేటివి, ఇటుక బట్టీలకు తీసుకుపోయేటివి, సిరమిక్ ఫ్యాక్టరీలకు తీసుకుపోయే కోల్ అంతా కూడా రోజు దాదాపు ఒక షిఫ్ట్లో 200 లారీలు అట్లా 300 లారీలు అట్లా లోడింగ్ ఉండేదన్నమాట. ఆ లోడింగ్ ఒక లారీ లోడు ఒక 5 కలిసి చేస్తుండేది. తట్టతోటి కింద పోసిన బొగ్గును మళ్ళీ ఎత్తిపోయడం అనమాట. అయితే ఆ లారీ లోడ్ చేస్తే ఆ రోజులలో 100 రూపాయలు ఇచ్చేది. అప్పుడు మిషనరీ లేదు కదా. 100 రూపాయలు ఇస్తే ఆ 100 రూపాయలలో 25 రూపాయలు జాఫర్కు మీరు శిస్తు అంటే బాట కట్టాలి. అది ఆయనకు సంబంధించినటువంటి చాలా మంది హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కొంతమంది పైల్వాన్లు మేము చూసిన వాళ్ళందరినీ నడుస్తుండే. వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరు నోరెత్తి మాట్లాడే పరిస్థితి లేకుండే. ఎవరు అని అంటే ఎవరు అవాజ్ కూడా ఇచ్చేది లేదు. నేను చాలా సినిమాలలో చూసినా అది ఖచ్చితంగా రిలేటెడ్గా ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. జాఫర్ దగ్గర ఒక ఆయన జానీ అని ఉండేట, ఆయన నా పేర్లు బాగా గుర్తుకున్నాయి. అక్కడ సిఎస్పి దగ్గర కొన్ని హోటల్స్ ఉండేవి. ఆ హోటళ్ళలో 2 రకాల అవి ఆహార పదార్థాలు చేస్తారు. ఏంటంటే పెసర గారెలు ఒకటి, తర్వాత పూరి ఒకటి, టీ, ఈ 3 దొరుకుతుండే. అయితే ఈ ఎవరైతే జానీ మియా దగ్గర ఒక మేక ఉండేది. ఈ మేక పోయి ఆ హోటల్స్లో ఉన్నటువంటి ఆ బజ్జీలు కానీ తర్వాత పూరీలు కానీ ఎగబడి తింటే కూడా ఆ మేకను చూ అని కొట్టడానికి కూడా ధైర్యం చేయనటువంటి రోజులు అవి. ఎందుకంటే అది జానన్న మేక. అది అటువంటి పరిస్థితి. ఆ సమయంలో మాకు పార్టీ నుంచి డైరెక్షన్స్ ఉండే, ఎక్కడైనా ఇటువంటివి జరిగినప్పుడు తప్పకుండా ఫస్ట్ టైం అంటే జాఫర్ పేరు చెప్తేనే గజ్జుమనేటువంటి పరిస్థితులలో జాఫర్ దగ్గర పనిచేసే ఈ లోడింగ్ కార్మికులతోటి మొట్టమొదటి సమావేశం. అందులో ఎవరో ఒకరిద్దరు ధైర్యం చేసి అన్న మీతో మాట్లాడాలి అని అంటే తప్పకుండా మాట్లాడదామంటే వాళ్ళు ఒక 20-30 మంది 50 మంది వచ్చి నాతోటి వాళ్ళకు జరిగినటువంటి ఆ అన్యాయము, బాధ, వాళ్ళు కష్టపడితే వాళ్ళ డబ్బులను దోచుకుపోయేటువంటి పద్ధతులు చెప్పిన తర్వాత దానికి వ్యతిరేకంగా ఫస్ట్ టైం గొంతు విప్పినటువంటి వానిగా నేను ఉన్నాను. అది స్టార్ట్. తర్వాత నా మీద కూడా జాఫర్ మనుషులు కావచ్చు, ఎవరైనా ఈయనకేం అవసరం అని మన వివరాలు తెలుసుకోవడం, తర్వాత నన్ను బెదిరించే ప్రయత్నం చేయడం, తర్వాత నేను ఎవరి ద్వారా ఉన్నా, నాకేముంది బ్యాకింగ్ ఏమున్నదని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గానే సెట్ బ్యాక్ అయిపోయింది. ఒక సందర్భంలో అన్న మాకు తెలియదు, మేము తెలియక చేసినామని బ్యాక్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉండే.
అంటే అటువంటి రోజులు అన్నమాట. ఇటు నువ్వు ఓల్డ్ షో టాకీస్ దగ్గరికి వచ్చినామనుకో బత్తి ఆట, ఇటు శ్రీనివాస్ టాకీస్ ఏరియాకి వచ్చినామనుకో, నేను పేరు చెప్పాలనో చెప్పొచ్చో తెలియదు కానీ అక్కడ మరి ఏం పేరంటే నర్సయ్య, పి నర్సయ్య, అటుపోతే కల్వల నారాయణ, ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ బాసిజం నడుస్తుండే. మరి వాళ్ళకు వ్యతిరేకంగా పార్టీ ఆ రోజు నిలబడడం, చాలాసార్లు అంటే ఎదురు దాడులు జరుగుతుండేది. రాత్రి 7-8 గంటల తర్వాత అధికార పార్టీ నుంచి పోలీసు, ఒక లారీ, పోలీసులు ముందు జీబు, చిన్న జీబు ఉండేది, మామూలు జీబు ముందొచ్చి వాళ్ళ వెనుక లారీలో కంకర రాళ్ళు, సోడా సీసాలు, కత్తులు, గొడ్డళ్ళతోటి వచ్చి దాడులు చేయడం. దానికి తోడు ఎఫ్సిఐలో ఎన్నికలు ప్రారంభం కావడం, ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అప్పుడు ఫస్ట్ టైం ఆ యూనియన్లో భిక్షమయ్య పోటీ చేయడం. పోటీ చేస్తే దానికి వ్యతిరేకంగా వీళ్ళెవరు ఏంది అసలు ఎవరో బ్యాకింగ్ ఉన్నది తెలియక వాళ్ళ మీద దాడి చేయడం, ఇళ్ళల్లో దూరి తలుపులు పగలగొట్టడం, ఇవన్నీ జరుగుతుండే. అప్పుడు ఇదంతా లీడ్ చేస్తున్నది పార్టీ కాబట్టి ఇటు కోల్ బెల్ట్, అటు ఎఫ్సిఐ అంతా కూడా సమైక్యంగా చేయడం వల్ల అటు కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకున్నదా మొత్తం ఈ డిస్టర్బ్డ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చేసుకొని ఈ దౌర్జన్యాలకు వాళ్ళకి పోలీస్ అధికారం. ఆనాడు కూడా ఎమ్మెల్యేగా ఈశ్వర్ ఉండేది, జి ఈశ్వర్ ఉండేది. ఇక ఆయన ఎప్పుడో వస్తుండే పోతుండే కానీ ఆ పేరు మీద ఇవన్నీ నడుస్తుండే దందాలన్నీ కూడా. కాబట్టి ఇదంతా ఒక భయానక వాతావరణం ఏరియా. వాస్తవంగా ఈ గ్రామం పేరు జనగామ గ్రామ పంచాయతీ. మనం ఉన్నటువంటి ప్రాంతం ఖచ్చితంగా ఇప్పుడు మనం కూర్చున్న ప్రాంతం అడ్డగుంట పల్లె. ఇక్కడ చందుమి అని ఒక పెద్ద భూస్వామి ఉండేది, వాళ్ళే ఈ ల్యాండ్స్ అన్ని కూడా వాళ్ళే, చాలామంది గొల్ల కురుమ వాళ్ళు ఉండేది. మరి చిన్న పల్లె ఇది ఇలా రూపాంతరం చెందిన గోదావరి కని. ఈ గోదావరి కని నామకరణం చేసింది కూడా మా పెద్దలు గౌరవనీయులు చనిపోయిన కీర్తిశేషులు మా గీట్ల జనార్దన్ రెడ్డి గారు, ఎక్స్ ఎమ్మెల్సీ. ఈ ప్రాంతం మొత్తం అది సర్పంచ్గా పనిచేసిండు, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేసిండు. చాలా సింపుల్గా గోదావరి ఖని అని పేరు పెట్టిన. అందుకే ఆయన విగ్రహం కూడా నేను గోదావరి ఖనిలో పెట్టించిన గుర్తుగా ఉండాలి. ఎందుకంటే దాని మీద రాసినాం మేము. ఈ ఊరు పేరు నిర్మాణం అంటే చేసింది ఎవరు అంటే ఎవరికైనా ఫ్యూచర్లో తెలవాలనే ఉద్దేశంతో అప్పుడు చందర్ తమ్ముడు కూడా ఎమ్మెల్యేగా ఉండే. అప్పుడు ఆ ఆధ్వర్యంలో మేము ఆ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ ప్రాంతం అంతా కూడా ఇంత డిస్టర్బ్డ్గా. ఇంకోటి ఈ వస్తాద్గిరి, కర్ర సాములు, వస్తాదులు కర్ర సాములు చేయడం, కత్తి సాములు చేయడం. వాస్తవంగా ఈ కర్ర సాము, సెల్ఫ్ డిఫెన్సెస్ కోర్సెస్ నేర్చుకోవడం ఒక అంతకు మంచిదే కావచ్చు. కానీ ఆనాడు ఇక్కడ ఇవన్నీ రావడం వల్ల ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ యూత్ మీద, యువకుల మీద దీని ప్రభావం అంతా ఉండేది. వీళ్ళ చదువుల వైపు వీళ్ళ ఆలోచన ఉండేది కాదు, సమాజం వైపు వీళ్ళ ఆలోచన ఉండేది కాదు, కుటుంబం వైపు వీళ్ళ ఆలోచన ఉండేది కాదు. వీళ్ళ ఆలోచన అంతా ఎట్లా కర్రసాము నేర్చుకోవాలి, ఎట్లా కుస్తీ నేర్చుకోవాలి, హీరోయిజం వైపు తీసుకుపోవడం జరిగింది. దాంతో ఏమైందంటే చదువుకు దూరమైనరు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కొన్ని రీఫార్మ్స్ తర్వాత ఇటు కంపెనీలో కావచ్చు, ప్రభుత్వాలు వచ్చినాక రకరకాల కారణాలతోటి ఈ ప్రాంతంలో చదువుకునేటువంటి ఒక వాతావరణం ఏర్పడ్డది తప్ప అంతకుముందు వస్తాదులు, ఈ అఖాడా ఇవన్నీ కూడా ఏంటంటే యువకులను ఒక తప్పుదో. మేము కూడా అందులో ఉన్నాం. నేను కూడా మాల మల్లేశం గారి దగ్గర నేను శిష్యర్గం చేసిన ఒకనాడు, మళ్ళీ నేను కూడా గురువుగా అవతారం ఎత్తినాం. ఇవన్నీ కూడా మాకు తెలియకుండా చేసినటువంటివే. కానీ ఈ ప్రాంతం యొక్క అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, వాతావరణం ఏదైతే ఉందో చాలా చాలా ఇప్పటికీ కూడా క్రైమ్ రేట్ ఎక్కడ అంటే ఈ ప్రాంతంలో ఉంటాయి రకరకాల మనుషులతోటి. ఇంకా రిఫార్మ్ కావాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను భావిస్తూ ఉన్నాను. అంటే సార్